కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, బీసీ సంఘం జిల్లా నాయకులు వడ్రేవు వీరబాబు తదితరులు డిమాండ్ చేశారు. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ దిండి గ్రామంలోని మల్లడి సత్యలింగ నాయకర్ భవనం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన నాయకర్ కోరంగి ప్రాంతానికి చెందినవాడు కావడం గర్వకారణమన్నారు. పార్టీలు కులమతాలకు అతీతంగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. దానికోసం అందరితో కలిసి అవసరమైతే పోరాటానికి సిద్ధమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యులు వాసంశెట్టి త్రిమూర్తులు, పట్ట ఈశ్వరరావు, ఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో మరి సామాజిక భవనం పేరు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు నామకరణం చేయడం ఈరోజు చాలా సంతోషకరం. మరి అదేవిధంగా ఈవేళ జెండా వందనం కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎలా జరిగిందంటే మరి ఇక్కడ సర్పంచ్ గారు కానీ, ఇక్కడ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు కానీ మరి మే చెప్పిన వెంటనే దీనికి మాట ఇచ్చి మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి నామకరణం చేయడం చాలా సంతోషకరం. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మీ ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే ఈ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా ఏకతోటిగా మేము ప్రయత్నిస్తున్నాం. మరి గతంలో బాధిడే కార్యక్రమానికి తాళ్లరేవు మండలంలో మరి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందరు కులాలు, అన్ని కులాలు కూడా కలిపి మాకు ఈ జిల్లా మల్లాడి సత్యలింగ నాయకర్ గారు జిల్లా ప్రకటించాలి సార్ అని చెప్పినంటే కంపల్సరిగా మన గవర్నమెంట్ వస్తే కంపల్సరిగా మేము ప్రకటిస్తామని చెప్పేసి ఆ రోజుని బహిరంగ సభలో మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈవేళ మరి అనివార్య కారణాల వల్ల మొన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరగలేదు కనుక ఇప్పుడు జిల్లాలు డీలిమిటేషన్ చేస్తున్నారు కనుక కంపల్సరిగా ఈ జిల్లాని, కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకర్ గారి జిల్లా ప్రకటించే వరకు మేము పోరాడతామని చెప్పేసి కోరుకుంటూ ఏది ఏమైనా మరి ఆయన మళ్ళీ జరిగింది. ఇక్కడ జెండా వందనం చేయడం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన మనకి గ్రామాల్లో అని ఆయన ఒక కులం, ఒక మతం అని చూడకుండా అన్ని కులాల వారికి కూడా మనకి కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ నిర్మించి అక్కడ అందరికీ కూడా విద్యాదాత అయినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు మనం కాకినాడ